ఏమ్మా, ఏం తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? జెండా వందనం రోజు సంతోషంగా ఉండాలి, కంటతడి పెట్టకూడదు. ఈరోజు వైఎస్ఆర్ తాతయ్య వస్తారని అమ్మ చెప్పింది. ఆ తాతయ్య డ్రెస్ కూడా వేసి పంపించింది. ఆ తాతయ్య రాడంటగా. ఎవరు చెప్పారు తల్లి? ఆ మహానుభావుడు ఎక్కడికి వెళ్ళలేదమ్మా, మన మధ్యనే ఉన్నాడు. కావాలంటే చూడు తల్లి. హృదయం పలకరించిన స్పందించి నేనున్నాను అని చెప్పిన మహనీయులు సార్ మీరు. సార్, మీ కథే ఈరోజు ఈ పసి హృదయాలకు పాఠంగా చెబుతాను. చూడు తల్లి, మీ అందరికీ ఈరోజు ఆ తాతయ్య కథ చెబుతాను. ఆ తాతయ్య గురించి తెలుసుకోవాలంటే మనమందరం 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆయనే ఎడుగూరి సంధింటి రాజారెడ్డి. ఆంధ్రదేశంలో పుట్టి భారతదేశపు అంచుల్లో శత్రువులను ఇంచు కూడా కదలనేయకుండా తుదముట్టించి రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పైనే సమరం సాగించిన సమర యోధుడు, పులివెందుల పులి. ఇది రాయలసీమ ప్రాంతం. వర్షాలు కురవక, పంటలు పండక, రైతన్నలు అప్పుల బాధలతో అర్ధాకలితో మలమలమాడి బతుకీడుస్తున్న దుర్భరమైన రోజులు. ఇంకా సూతరేంద్ర, కొట్టండి నా కొడుకుల్ని. అయ్యా, మా వాళ్ళని కొట్టద్దయ్యా, మీకు పుణ్యం ఉంటది. కూలీనాలి చేసైనా మీ అప్పు తీరుతావయ్యా. నువ్వు తీర్చేదని ఏం ధర్మారెడ్డి, వాళ్ళని చెట్టు కట్టేసి కొట్టేంత పాపం ఏం చేశారు? అప్పు చేసినారు, అది సంవత్సరం క్రితం. తీసులే, భూములు రాసిమన్నా కొడుకులు రాసి పోగా నిలబెడతా ఉన్నారు. మరి ఆడకూతురులు ఏం చేసినారు? తల వంచుకున్నావంటే నువ్వు తప్పు చేసినట్టేగా. రేయ్, ఇప్పుడు నువ్వు కడుపులో తన్నావు చూడు, నీలాంటి వాడిని నవమాసాలు మోసి కన్నా నీ తల్లి కూడా ఇటువంటి ఆడదేరా. అయ్యా, సంవత్సరం క్రితమో ఎరువుల కోసమని 1000 రూపాయలు అప్పుగా తీసుకున్నానయ్యా. వడ్డీ వడ్డీ అని 1000ని 10,000 చేసినారయ్యా. భూములే లేకుంటే మేము బతికేదట్టయ్యా. అన్నం పెట్టే భూమిని అప్పు కింద పణంగా పెట్టమనడం ధర్మం కాదు ధర్మారెడ్డి. నీ తల్లిదండ్రులు ధర్మంగా బ్రతకమని నీకు ఆ పేరు పెట్టారు. దోపిడీ మాని దౌర్జన్యంగా బ్రతకడం మానుకో. వాళ్ళ అప్పు నేను తీరుస్తాను, అది ధర్మ వడ్డీతో. వాళ్ళని వదిలేయి. వదలకపోతే అరక పట్టి అడుసు తొక్కి నారు పోసి నీరు పెట్టి నారు నాటి కలుపు తీసి కోత కోసి కుప్ప నూర్చాల్సిపోయిన ఆ రైతన్న ఆ పంట నుండి వచ్చిన గుప్పిడి గింజల్ని చూసి మురిసిపోయి అలసట మరిచిపోయిన సమయంలో ఆ గింజలను కూడా రాబందులా వచ్చి దోచుకుంటారా తప్పుడు నాయాళ్ళారా. వాళ్ళని వదిలేయి. దండాలమ్మా. మీరు చల్లంగా ఉండాలి తల్లి. అమ్మ, ఎవరైనా ఒక పూటో లేక 2 పూటలో పెడతారు, కానీ ఈ కరువు కాలంలో మా పేదవాళ్ళందరి కడుపు నింపుతున్నారు తల్లి. మీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా? చూడండి సూయ, నేను చేస్తున్నది సహాయమని మీరనుకుంటున్నారు, కానీ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన దానిగా ఇది నా బాధ్యతని నేననుకుంటున్నాను. 10 మందికి భోజనం పెట్టే అదృష్టం
ఆ దేవుడు మా కుటుంబానికి కల్పించినందుకు ఇంతకన్నా సంతోషం మాకేముంటుంది చెప్పు. మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు తల్లి. ఈ సంవత్సరం కూడా వర్షం రాకపోతే మనందరం తట్టా పుట్టా సర్దుకొని పోవాలి. అమ్మా ధైర్యంగా ఉండండి అమ్మా, కొంచెం ఓపిక పట్టండి అమ్మా. వానదేవుడే చిన్ని బాలుడై భూమి తల్లి ఒడిలోకి నేడు వచ్చాడే. ఇన్ని నాళ్ళుగా ఎదురు చూసిన వాన చినుకులను కరువు తీర తెచ్చాడే. వానదేవుడే చిన్ని బాలుడై భూమి తల్లి ఒడిలోకి నేడు వచ్చాడే. ఇన్ని నాళ్ళుగా ఎదురు చూసిన వాన చినుకులను కరువు తీర తెచ్చాడే. నిరుపేదల బాధను చూసి పైవాడికి జాలే వేసి తను మనిషి రూపుగా మారి వచ్చాడే. మన ఆకలి కేకలు ఆపేందుకు, మన కన్నుల చీకటి తుడిచేందుకు, ఈ మట్టిని పసిడిగా మార్చేందుకు, సుఖశాంతులనే పండించేందుకు వానదేవుడే చిన్ని బాలుడై భూమి తల్లి ఒడిలోకి నేడు వచ్చాడే. ఇన్ని నాళ్ళుగా ఎదురు చూసిన వాన చినుకులను కరువు తీర తెచ్చాడే. ఆ చిన్ని పాదం తాకి చిగురించే ఆశే, అవి అడుగులై పడుతుంటే చిరుగాలి పాటై పాడే. ఆ నవ్వులో ఎన్నెన్నో పున్నములు పూచే, ఆ రెండు కన్నుల్లోన రవిచంద్రులే కనిపించే. పరుగెత్తే కాలం నిశ్శబ్దంగా ఎదిగే పాఠం నేర్పిస్తుంటే, ఆ తడబడు నడకలు పోసే భూమికి ఎన్నో రంగులు పొంగొస్తుంటే, ముసుగేసిన మొగ్గలు పూలై చూశాయి, అవి చూసిన కొమ్మలు ఊయలలుపాయి. వానదేవుడే చిన్ని బాలుడై భూమి తల్లి ఒడిలోకి నేడు వచ్చాడే. ఇన్ని నాళ్ళుగా ఎదురు చూసిన వాన చినుకులను కరువు తీర తెచ్చాడే. నీల నీలాడినమ్మా పైరు మొలకెత్తెనమ్మా పచ్చగా పొలకించెనమ్మా. చల్ల చల్లగా గాలి పాడుతా ఉంటే నాలి పైరే తల ఊపినమ్మా. రంగురంగుల రంగవల్లిగా రంగరించుకొని పొలకించెనమ్మా. సరికొత్త సంక్రాంతులతో నవ్వింది సీమ, ఉరకెత్తు ఉత్సాహంతో పులకించిపోయేనమ్మా. ప్రతి ఇంటి వాకిలిలోకి సిరిల
లక్ష్మి చేరి బంగారు రాసులు పోసి మురిపించే మా కన్నుల ముందే ఆడి పాడి పెరిగే నవ్వుల మా దేవుడు ఈ సీమను మొత్తం తనతో పాటే ఆనందంగా మార్చేశాడు. అవి చూసిన చినుకులు చిందులు వేశాయి, అవి గుండెలు పొంగే పాటై పారాయి. వానదేవుడే చిన్ని బాలుడై భూమి తల్లి ఒడిలోకి నేడు వచ్చాడే. ఇన్ని నాళ్లుగా ఎదురు చూసిన వాన చినుకులను కరువు తీర తెచ్చాడే. రాజా ఏంటి ఏమైంది? వినయ్ బాబు నీళ్ళలో పడిపోయాడయ్యా. ఈ రోజు రాజాబాబే లేకపోతే ఈయన బాబు బతికేవాడు కాదయ్యా. ఇంటికి వెళ్ళాక బాబుకు దిష్టి తీయించండి అయ్యా. రారా నాన్న ఎక్కువ. పులి కడుపున పులి బిడ్డ పుట్టాదిరా. మీరెళ్ళి నాన్నగారు, నేను వస్తా. ఎరా అన్నయ్య ఎల్లుండే ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యావా లేదా? అయ్యానన్నయ్య. ఏం మనోజ్, ఏం డల్గా ఉన్నావు? ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వలేదు. ఎల్లుండి ఎగ్జామ్స్ ఎలా రాయాలో అర్థం కావట్లేదు. అలాగని ఇలా డల్గా కూర్చుంటావా? ఈ డబ్బులు తీసుకెళ్ళి ఫీజు కట్టాయి. రాయబోయే ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. థ్యాంక్స్ అన్న. ఆల్ ది బెస్ట్. ఆఫీసర్తో చెప్పా ఫ్రీగా విత్తనాలు ఇస్తాడు, తెచ్చుకోండి. రాజాబాబు డాక్టర్ చదివి వచ్చేలోపే పెద్దయ్య గారు పెద్ద ఆసుపత్రి కట్టించేస్తున్నాడు. ఇక భయం లేదు మన పేనాలకు భయం. నమస్కారం నమస్తే చిన్నయ్య గారు ఎట్టున్నారయ్యా? రాజాబాబు మీరందరూ ఎలా ఉన్నారని అడిగాడ్రా. రేయ్, ఊళ్ళో వాళ్ళందరికీ ఈవేళ మన ఇంట్లోనే భోజనాలు అని చెప్పండి. మన రాజాబాబుని ప్రిన్సిపల్ తెగ మెచ్చుకున్నాడు రా. జయా వచ్చేసారా? ఏమండి, మన రాజా ఎలా ఉన్నాడండి? నీ కొడుకు రాజాలాగే ఉన్నాడే. ప్రిన్సిపల్ ఓ మాట అన్నాడు తెలుసా? మీ రాజా లాంటి కొడుకు ఒక్కడుంటే చాలన్నాడు. ఈ మాటతో నా కడుపు నిండిపోయిందండి. నీ కొడుకు చదువులోనే కాదు ఆటల్లోనూ ఫస్ట్ అట. మిస్టర్ కాలేజీ అయ్యాడు. ఎంతైనా వాడు నా కొడుకండి. అబ్బో
అమ్మా తీసుకోమ్మా నా బంగారు కన్నా ఎంతమంది కళ్ళు పడ్డాయో రానన్న. వెళ్ళి మోటార్ ఆన్ చేయి. అట్నేనా? నీకీ గుణపాలతో ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసు, కానీ నేను వీటితో చిన్నప్పుడే ఆడుకున్నాను రా. ఇదిగో లక్ష్మమ్మ, ఇక మీదట మీరు పట్నానికి వెళ్ళి ఆసుపత్రుల చుట్టూ తిరగనవసరం లేదు. మన రాజాబాబు డాక్టర్ చదివొచ్చాడు. అమ్మా అదిగో మాటల్లోనే వచ్చేసాడు. నమస్కారం. రానన్నా. బాగున్నారా? కూర్చో. అమ్మా ఆ, రేపటి నుంచి నేను వైద్యం మొదలు పెట్టాలనుకుంటున్నాను. చాలా సంతోషం నాన్న. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి నాన్నగారు నన్ను చదివించారు. మరెన్నో లక్షలు ఖర్చు పెట్టి ఆసుపత్రి కట్టించారు. కానీ నేను మాత్రం ఉచితంగా వైద్యం చేయాలనుకుంటున్నానమ్మా. రాజా, నువ్వు డబ్బులు తీసుకోవాలి. ఉచితంగా వైద్యం చేయడానికి వీల్లేదు. అదేంటమ్మా? అవును రాజా, నువ్వు ఉచితంగా వైద్యం చేస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా నేను సహాయం చేశాననే గర్వం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉచితంగా సహాయం పొందావనే భావన కూడా వాళ్ళకు రావచ్చురా. అందుకే నువ్వు కనీసం 1 రూపాయి అయినా తీసుకోవాలి నాన్న. ఆ 1 రూపాయి కూడా మరే సత్కార్యానికైనా ఉపయోగించు. అమ్మా, ఈ విషయం నాన్నగారితో. నాన్న రాజా, నేనంతా విన్నానురా. అయినా ఈ ఇంట్లో నీ మాట కాదనే వాళ్ళెవరు? థ్యాంక్ యూ నాన్న. ఏమ్మా, బాగున్నావా? ఓకే, గుడ్ గుడ్. పాపకేం ప్రాబ్లం లేదమ్మా, రేపు డిశ్చార్జ్ చేయొచ్చు, భయపడదు. అరే ఏందమ్మా ఇది? ఆ? నువ్వు చాలా వీక్గా ఉన్నావమ్మా. మందులు ఆహారం కరెక్ట్ టైంకు తీసుకోవాలమ్మా. పాలు బ్రెడ్ సరిగ్గా అందేలా చూడు. ఓకే? ఓకే సార్. ఆ. నా బిడ్డకు ప్రాణం పోసిన దేవుడివయ్యా, మీరు చల్లంగా ఉండాలి. నేనున్నాను కదా, ఏం భయం లేదమ్మా. అలాగేనయ్యా. టేక్ కేర్. ఓకే సార్. ఏది నోరు తెరవండి. కళ్ళు చూపించండి. ఏం పర్లేదులే తాత. ఓకే సిస్టర్, ఇతను చాలా పేదవాడు. కావలసిన మెడిసిన్స్ అన్ని ఫ్రీగా ఇవ్వండి. ఓకే? అలాగే సార్. మరేం పర్వాలేదు. కారు తీసుకురా. నాన్న రాజా, అమ్మా. ఏంటమ్మా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా. ఎవర్రా? నువ్వు, నాన్న, పేషెంట్స్. అది కాదురా, నీ పెళ్లి గురించి అడుగుతున్నాను. అనుకున్నానమ్మా. సరే, ఈ అమ్మాయిని చూడు. మహాలక్ష్మిలా ఉంది కదూ. మ్. పేరు కూడా విజయలక్ష్మి. మంచి సంప్రదాయమైన కుటుంబం.
నీకు నచ్చితే అమ్మా మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. నా బంగారం. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. అయ్యా మన పొలంలోనండి బయలుటీసి పడిందంటండి. విన్నారండి? మన కోడలు విజయ వస్తూనే లక్ష్మీదేవిని వెంట పెట్టుకొచ్చిందండి. నా బంగారు తల్లి. రామ్మా. నమస్తే, కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. వాట్ హ్యాపెండ్? పక్క ఊర్లో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది సార్. కమాన్. ఒకరినొకరు నరుక్కున్నారు సార్. కొంతమంది పేషెంట్స్ కండిషన్ సీరియస్ గా ఉంది సార్. నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేసావా? చేశాను సార్. ఎంతమంది? 15 మంది సార్. థ్యాంక్ గాడ్, ఆల్ ఆర్ సేఫ్. సార్ అందరిని జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. ప్రమాదం ఏం లేదు, జనరల్ వార్డ్ షిఫ్ట్ చేయండి. ఓకే? ఓకే సార్. అలాగే సార్. అందరికి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వండి. డెఫినెట్గా సార్. అయ్యా అయ్యా, ఇంటాడది కూడు తినమంటే పట్టించుకోకుండా వెళ్ళానయ్యా. జీవితాంతం కూడు తినడానికి చెయ్యలేకుండా పోయిందయ్యా. అయ్యా అయ్యా, కూతురు పెళ్లికి డబ్బులు ఇస్తారంటే కత్తి పెట్టారయ్యా. నా కాలే లేకుండా పోయిందయ్యా. నేను ఎలా బతకాలయ్యా? రే కత్తి పట్టుకునేటప్పుడు ఉండాలరా మీకు ఈ బుద్ధి. మీ ప్రాణాల విలువేంటో తెలియని అమాయకత్వంతో బతుకుతున్నారా మీరంతా. చూడరా, నీ కూతురు పెళ్లికి డబ్బిస్తానంటే ఇంకో ఆడకూతురు తండ్రిని నరకడానికి వెళ్తావా? నీ కాలు తెగితే ఇప్పుడు తెలిసిందారా నీకు ఆ బాధ ఏంటో? ప్రేమతో నీ భార్య కూడు తినమంటే పగతో కత్తి పట్టుకుని ఇద్దరిని నరికావు. రే ఆ ఆడకూతుళ్ళని చూడండిరా. ఒకింట్లో తల్లి, ఒకింట్లో అక్క, ఒకింట్లో వదిన, ఇలా భర్తల్ని పోగొట్టుకుని విధవరాలై జీవోత్సవాల్లా బతుకుతున్నారా? అమ్మా, నీ వయసు ఎంతమ్మా? 20 ఏళ్ళయ్యా. భర్త చనిపోయి ఎన్ని సంవత్సరాలైందమ్మా? 3 సంవత్సరాలు అయిందయ్యా. ఊరుకో. 17 సంవత్సరాలకే భర్త చనిపోతే ఇక జీవితాంతం ఈ ఆడకూతురు బతికేం కావాలరా? చెప్పరా. రే, మీరు పిల్లలకు ఆస్తులు బదులు పగలు పంచుతున్నారా? ఒక వర్గం మేము ఇంతమందిని చంపామంటే ఇంకో వర్గం మేము ఇంతమందిని చంపామని గొప్పలు చెప్పుకుంటున్నారా? రే, మీకు బతుకంటే ఏంటో తెలీదురా, దాని విలువంటే ఏంటో కూడా తెలీదురా. ఇది ఎప్పటి సమస్య కాదు నాన్న. రాజా, దీనికి అంతటికీ కారణం వర్షాలు కురవక, పంటలు పండక, ఎవరి చేతి నిండా పని లేకపోవడం ఒక కారణం అయితే, కొందరు స్వార్థపరులు ఈ అమాయక ప్రజల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. లేదు నాన్న, ఈ 2 కారణాలు మాత్రమే కాదు. వీళ్ళందరిలో ఏ ఒక్కరికి విద్య లేకపోవడం కూడా ఒక కారణం. అందుకే మనం స్కూళ్ళు కట్టిద్దాం. ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండేలా చేద్దాం. నాన్న, దీనివల్ల వీళ్ళలో కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఊళ్ళో పిల్లలందరి కోసం రాజాబాబు స్కూల్ కట్టిమన్నారంట. అవునా? అందుకే పెద్దయ్య గారు స్కూల్ కట్టిస్తున్నారు. వాళ్ళ కుటుంబం అంతా సల్లంగా ఉండాలి. అవునే. సూర్యుడు, త్వరగా పనులు పూర్తవ్వాలా. పిల్లలు బళ్ళు తెచ్చేలోపు బిల్డింగ్ పూర్తయిపోవాలా. స్కూల్కి వెంకటప్ప మాస్టర్ పేరు పెట్టాలా. అర్థమైందా? పెద్దయ్యా.
ఆహా నీళ్ళంటే మీలాగే మీ అబ్బాయికి మహాప్రాణం. అంతేకాదు మీ వంశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చే మహర్జాతకుడు. బంగారం ఏయ్, అదుగు తాతను చూడు, తాతను చూడు. ఓందే ఓ నాన్న, ఓ నాన్న. వస్తా తమ్ముళ్ళు, అవన్నీ ఇంటికి పంపండి. ఓకే. ఏం డాక్టర్ గారు జనాన్ని వెంటేసుకొచ్చారు? మీకు ఓట్లేసి గెలిపించిన జనాన్ని మర్చిపోయారు కదా, అందుకే ఒక్కసారి గుర్తు చేద్దామని. మీ మాటల్లో తేడా కనిపిస్తోంది. నా మాటల్లో తేడా లేదు, గెలిచి ఎమ్మెల్యే అయ్యాక మీ ప్రవర్తనలోనే తేడా ఉంది. ఏ సీమంతా నీళ్లు లేక కరువుతో అల్లాడిపోతోందని మీకు తెలీదా? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెస్తానని జనాల్ని నమ్మించి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూర్చొని మీ స్వప్రయోజనాలు చూసుకోవడమే గాని అసెంబ్లీలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి వాదించే దమ్ము మీకు లేదా? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. రాజకీయం అంటే స్టెథోస్కోప్ పట్టుకుని మందులు రాసివ్వడం అనుకుంటున్నారా? ఏయ్, పేద ప్రజల గుండె చప్పుళ్ళు వినడానికి నాకు స్టెథోస్కోపులు పట్టుకోవాల్సిన అవసరం లేదయ్యా. కుక్కెడు నీళ్ల కోసం గుట్టల్లో నడుస్తూ అవి కూడా దొరక్క ఆడపడుచులు ఆర్తనాదాలు పెడుతుంటే అవి పట్టించుకోకుండా ఎలాగయ్యా పట్టుపరుపుల మీద నిద్రపోతున్నారు? ఓహో, మాటలు చెప్పడం చాలా తేలిక. మీరు రాజకీయాల్లోకొచ్చి గెలిచి సాధించి అప్పుడు చెప్పండి. వస్తాడు, మా రాజన్న వచ్చి సాధించి చూపిస్తాడు. అన్నా, ఈ సీమలో ఉన్న పేదోళ్ళందరికీ మీ కుటుంబమే దిక్కన్నా. ఆ దేవుడు కరుణించి నీళ్ళిచ్చినా ఆ నీళ్ళని ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకోలేని నీలాంటి రాజకీయ నాయకుల కన్నా మా పేద ప్రజల మనసు తెలిసినా మీలాంటి నాయకుడు వస్తే మా కష్టాలన్నీ తీరతాయన్నా. మీరు తప్పకుండా రావాలన్నా. అయ్యా, మీరు పుడుతూనే వర్షాలు కురిపించి మా పేదోళ్ళ కష్టాలు తీర్చిన దేవుడివయ్యా. అవునయ్యా, మీరు రాజకీయాల్లోకి వస్తే మా అందరి జీవితాల్లో వెలుగయ్యా. రావాలయ్యా, మీరు తప్పకుండా రావాలయ్యా, మీరు తప్పకుండా రావాలయ్యా. ఆగండి. కుళ్ళిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఏమండి ఏంటండి అదోలా ఉన్నారు? ఏం లేదు, ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న రైతులు, పేదవాళ్ళు, ఆడపడుచులు నన్ను రాజకీయాల్లోకి రమ్మంటున్నారు. విజయ, వాళ్ళు కోరుకున్న దాంట్లో తప్పే ఉందండి. ఆలోచించండి. నాన్న రాజా, నీ ఆవేదన నాకు అర్థమైంది. ఒక డాక్టర్గా కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడుతున్నావు. ఇప్పుడు ఈ సమాజం బాగుపడాలంటే నీలాంటి రాజకీయ వైద్యుడు కావాలి. రా, నాన్నగారు పిలుస్తున్నారు, రామ్మా. అరే ఆగండి, ఆగండి అయ్యా. చూసావా రాజా, వాళ్ళ గుండెల్లో నీ స్థానం ఏంటో. డాక్టర్గా వేల మందికి సేవ చేస్తున్నావు. అదే రాజకీయ నాయకుడు అయితే కొన్ని లక్షల కుటుంబాలకు సేవ చేసే అవకాశం దక్కుతుంది. నా మనసులో మాట కూడా అదేరా. జనం మెచ్చిన జయం ఇచ్చిన జనాభిరాముడు వచ్చరా. శాసనాల దుమ్ము దులపడానికి చండ శాసనుడు వచ్చరా. జనగణ నాయకుడు వచ్చరా. నవైవ శోధకుడొచ్చరా. నమస్తే అమ్మా. మా పేదోళ్ళ కోరిక మేరకు ఎమ్మెల్యే అయ్యారయ్యా. మీ అందరి ఆశీర్వాదం అమ్మా. పులివెందుల పులివచ్చనురా. రాజన్నా రాజన్నా
భద్రాచల శ్రీరామన్న శ్రీశైలంలో మల్లన్న నువ్వేనన్నా సింహాచలమో అప్పన్న అన్నవరంలో సత్తెన్న నువ్వుంటే ఈ సీమంతా నందనమన్నా తిరుపతిలోని ఎన్కన్నా భద్రాచల శ్రీరామన్న శ్రీశైలంలో మల్లన్న నువ్వేనన్నా సింహాచలమో అప్పన్న అన్నవరంలో సత్తెన్న నువ్వుంటే ఈ సీమంతా నందనమన్నా నీ మనసే చల్లనిదన్నా అది మా నీడయ్యిందన్నా నీ పేరే చెప్తే ఏ కష్టాలు మా దగ్గరకే రావన్నా తిరుపతిలోని ఎన్కన్నా భద్రాచల శ్రీరామన్న శ్రీశైలంలో మల్లన్న నువ్వేనన్నా దిక్కులేని మాకు పెద్ద దిక్కు నువ్వై నీ కన్నుల్లోని కరుణాకాంతులు పంచావన్నా బిక్కు బిక్కు అంటూ బతికే మా బతుకుల్లో నీ రాకతోనే పక్కు పొడుపు వచ్చిందన్నా నువ్వు కనబడగానే ధైర్యం వచ్చిందన్నా మా అండాదండై నువ్వొచ్చావన్నా మా బతుకుల చీకటి మాయం అయ్యిందన్నా మా గుండెల ప్రాణం లేచొచ్చిందన్నా మా వెంట పడ్డ ఆపదలను నువ్వు సింహంలా వేటాడావన్నా తిరుపతిలోని ఎన్కన్నా భద్రాచల శ్రీరామన్న శ్రీశైలంలో మల్లన్న నువ్వేనన్నా దేవుడి ఆడుంటాడో అసలున్నాడో మరి లేడో మా కష్టంలో కనిపించని ఆయన ఎట్టుంటాడో ఆపద తీర్చేవాడే దేవుడు అని అనుకుంటే మా కన్నుల ముందు నడిచే దేవుడు నువ్వేనన్నా మా పిల్లోళ్లకు నీ పేరే పెడతామన్నా నీ ధైర్యం బుద్ధి వస్తే చాలన్నా మేము నిన్నే ఆదర్శంగా చూపేవన్నా నీ గుణముస్తుందని ఆశిస్తామన్నా నీ పేరేమున్నా మా గుండెల్లో భయమంటూ లేనే లేదన్నా తిరుపతిలోని ఎంకన్నా భద్రాచల శ్రీరామన్న శ్రీశైలంలో మల్లన్న నువ్వేనన్నా సింహాచల ఓ అప్పన్న అన్నవరంలో సత్తెన్న నువ్వుంటే ఈ సీమంతా నందనమన్నా నీ మనసే చల్లనిదన్నా అది మా నీడయ్యిందన్నా నీ పేరే చెప్తే ఏ కష్టాలు మా దగ్గరకే రావన్నా తిరుపతిలోని ఎంకన్నా భద్రాచల శ్రీరామన్న శ్రీశైలంలో మల్లన్న నువ్వేనన్నా నాన్న అది కానీరా రే ఆయన వెళ్ళిండ్రా విజయ ఎలా ఉంది పంచకట్టు? ఈ వయసుకి పంచకట్టు అవసరమా? పల్లె పల్లెలో వాడవాడలో ప్రతి పేదవాడు రైతన్న కట్టేది ఈ పంచే విజయ. ఆ రైతన్నను నాలో ప్రతిక్షణం అనుక్షణం చూసుకోవాలన్నదే నా తపన. అందుకే ఈ పంచకట్టు విజయ. మీ మనసు నాకు తెలుసండి. మీరు ఈ పంచకట్టులో నిజంగా చాలా బాగున్నారు తెలుసా? నాకు తెలుసు విజయ నీ మనసేంటో. పద.
ఏమండి ఆ. చూసారా మొదటిసారి మీరు అసెంబ్లీకి బయలుదేరుతుంటే మీకు ఇష్టమైన వర్షం వస్తుంది. ఇంతకీ అసెంబ్లీలో దేని గురించి మాట్లాడబోతున్నారు? ఈ నీటిని వృధా కాకుండా కాపాడుకుందామని మాట్లాడతాను. నాకు తెలుసురా, ప్రజల కన్నీళ్ళని ఈ నీళ్లతో కడిగేస్తావన్న నమ్మకం నాకుంది కన్నా. డాడీ ప్లీజ్ డాడీ. అమ్మా వెళ్ళొస్తా. అలాగే బాబు. వెళ్ళొస్తాను. అలాగేనండి. ఏయ్ బాయ్. వెళ్ళొస్తాను రా. బాయ్ డాడీ. బాయ్. టాటా చెప్పరా. బాయ్ డాడీ. అరే కొట్టండి. అరే కొట్టండి. నలుగురు ఒక్కరిని కొట్టడం మీరు చూపించారు, ఒక్కడు నలుగురిని కొట్టడం నేను చూపిస్తా. ఎవడ్రైడ్ ఇలా కొట్టాడు? జగన్ పదరా. మాట తప్పని మడమ తిప్పని సిసలకు మనగాడు, తప్పుల తడకను నిజం నిప్పులో బూడిద చేస్తాడు. రాజకీయ ఉద్దండ పిండాల గుండెలు పగిలే భయమే వాడు. వచ్చరా పులి వచ్చరా, పులివెందుల పులి వచ్చనురా. అనుకుంది ఆ పనివాడు, చెప్పింది చేసేవాడు, వెనకడుగు వేయని వాడు, వేటాడే బెప్పులివాడు. వీరాలు పలకని వాడు, నేరాన్ని ఒప్పని వాడు, కారంగా కనబడతాడు, కారుణ్యమే ఉన్నోడు. జనం ఆశల బరువును మోసే కష్టం తెలిసిన కార్మికుడు, రాజకీయమన కులంలో పెరిగిన కలుపును తీసే కర్షకుడు, జనం నెత్తిపై నాట్యం చేసే ఆకలి రోగం చంపే వైద్యుడు. వచ్చరా పులి వచ్చరా, పులివెందుల పులి వచ్చనురా. వచ్చరా పులి వచ్చరా, పులివెందుల పులి వచ్చనురా. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును సాధించిన ఘనత మీకే దక్కింది. గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. నిమ్మరసం తీసుకోండి రెడ్డి గారు. రాజా నాన్న వెళ్ళి బండిని ఓ పట్టుపట్టు. పాపం రైతులు కష్టపడుతున్నారు చూడు. అలాగే నాన్న. ఉంటాను. రే తమ్ముడు, మన స్పాట్ పెడితే మిస్ అవ్వకూడదు. ఏం చేస్తావు నీ ఇష్టం. ఈసారి రౌండ్ అప్ చేసేసేయండి. అలాగే. ఏంటి ధర్మారెడ్డి ఎడుకొచ్చినాడు?
ఏం ధర్మారెడ్డి బాగుండావా? ఇట్ట ఏడస్తా ఉన్నా. నాతో ఏం పని పడిందన్నా ఏడకొచ్చినావు? కొన్ని సంవత్సరాల నుంచి ఒకరిని చంపుతామని ట్రై చేస్తా ఉండా, కుదరలే. అందుకే నీ కాడికి వచ్చుడా. ఇదిగో ₹1,00,00,000 తీసుకుని పర్సన్ అంత స్ట్రాంగా? ఇంతకీ వయసు ఎంత? 70 సంవత్సరాలకు పైనే. ముసలాయన్ని చంపనీకి నేను అవసరంలే, నా తమ్ముడు చాలు. ఇంతకీ ఎవరా ముసలాయన? ఎడుగూరి సందింటి రాజారెడ్డి. రాజారెడ్డి 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 తమ్ముడు రాజారెడ్డి రాజారెడ్డి అంటరా? ఒకటి కాదు 2 కోట్లు ఇస్తా. ఆన్ని వేయటానికి చేత అవుతుందో లేదో చెప్పు. నిద్దట్లో కూడా వాడు పులిలను వేటాడి సెపరేట్ కలుస్తా ఉండదు. ఒకటి ఆన్ని నేనైనా ఎలా, లేక నేను అట్టగా అనుకోవాలా? 2 కోట్లు ఇస్తా అన్నావు కాబట్టి ప్లాన్ మాత్రమే చెప్తా, నేను ఇన్వాల్వ్ అవ్వను. జాగ్రత్తగా విను. పావురాన్ని పట్టుకోవాలంటే గింజలెయ్యాలే, పెద్ద పులిని వేటాడాలంటే జింకను ఎరేయాలే. కానీ ఆ రాజారెడ్డి సీమకే సింహం లాంటోడు. సింహాన్ని వేటాడాలంటే ఆషామాషి కాదు. కానీ అటువంటి సింహాన్ని మనం చంపాలంటే పగతో కాదు, ప్లాన్తో. జయా, ఏంటండి? అదేంటి జయా, నేను నుదుట బొట్టు లేదు? అయ్యో, మీరు పిలిచిన తొందరలో బొట్టు పెట్టుకోకుండా వచ్చేసాను. ఉండండి ఒక్క నిమిషం. పెద్దయ్యా, నన్నెవరేం చేస్తారా? గన్ లోపల పెట్టి రాజాబాబు దగ్గరికి వెళ్ళు. అట్నే పెద్దయ్యా. నువ్వేమైనా చెప్పు జయ, నీ మొహాన బొట్టు లేకుండా చూడలేను. అయ్యో, అవే మాట్లాడండి. వీడంతా జనకాలు ఇచ్చినరికాడ్రా. నమ్మించి నమ్మక ద్రోహం చేసిన నీలాంటి వాడు అసలు బ్రతకూడదు. దెబ్బతి చేయడం కాదురా, చేతలవుతామంటే ఎదురుగా వచ్చి కళ్ళలో చూస్తాను ఖాళీ. అది
ఏమైనా చెప్పు జయ, నీ మొహాన బొట్టు లేకుండా చూడలేను. బాధపడకు, ఊరుకో. నా మాట వినండి. అయ్యా అయ్యగారిని పొట్టను పెట్టుకున్న వాళ్ళు ఊరికే వదలకూడదయ్యా. దేవుళ్ళని మా అయ్యగారిని చంపేశారు కదయ్యా, వాళ్ళు వదలద్దయ్యా. మీకే చెప్పేది, నా తండ్రి చచ్చిపోయిన బాధ నాకు లేదా? నీకేనా ఆవేశం ఉండేది? చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. తప్పు చేసిన వారిని శిక్షించడానికి న్యాయస్థానాలున్నాయి. దయచేసి నా మాట వినండి అయ్యా. శత్రువుని కూడా క్షమించి వదిలిపెట్టే పెద్ద మనసయ్యా మీది. అందుకే మీరు మా అందరికీ దేవుడయ్యారు. జగన్, మనం పగ సాధించాలంటే 10 నిమిషాలు చాలు. అదే ఆశయం సాధించడానికి 60 ఏళ్ళైనా సరిపోవు. సూర్యుడు, సూర్యుడు అన్నా చెప్పండి అన్నా. రేపు సీమలోని ఫ్యాక్షనిస్టులందరినీ కలవాలి. ఏ ఒక్కరూ మిస్ అవ్వకూడదు. అట్నే అన్నా. అన్నా చెప్పు. సీమ ఫ్యాక్షనిస్టులు అందరూ వచ్చినారన్నా. మిమ్మల్ని నాన్నగారు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటాను. మీలో ఏ ఒక్కరికి ప్రాణం విలువ తెలియడం లేదు. చెప్పు నర్సారెడ్డి, చెప్పు ఎరుకులయ్యా, చెప్పు రెడ్డప్ప. మన రాష్ట్రంలో ఈస్ట్ వెస్ట్లో వరి బాగా పండిస్తున్నామంటారు, గుంటూరులో మిర్చి బాగా పండిస్తారు, నెల్లూరులో చెరుకు ఎక్కువగా పండిస్తున్నారు, నిజామాబాద్లో సంవత్సరానికి 3 పంటలు తీస్తామని ధీమాగా చెప్తారు. కానీ ఒక్క మన ప్రాంతంలోనే పంటల కన్నా పగలు ప్రతీకారాలంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. అవసరమా? ఇది మనకు అవసరమా? చూడండి, ఏ మనిషి అయినా రాక్షసుడు అనిపించుకోవడానికి 10 నిమిషాలు చాలు. కానీ మహనీయుడు అనిపించుకోవాలంటే 10 జన్మలైనా సరిపోవు. కొన్ని వేల మంది కలిసినా కనీసం ఒక్కడికి కూడా ప్రాణం పోయలేము. అంత విలువైన ప్రాణాలను అవలేలుగా తీసేస్తున్నారు. ఇదేనా మనం నేర్చుకున్న సంస్కృతి? ఇదేనా సంస్కారం? ఇదేనా మానవత్వం? మీలో ఏ ఒక్కరైనా మీ కుటుంబంతో సంతోషంగా ధైర్యంగా బయట తిరగలుగుతున్నారా? జీవితాంతం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఈ బతుకులు అవసరమా? కత్తిపట్టి ఫ్యాక్షనిజం చేయడమే మగతనం అనుకుంటున్నారు. 4 తరాల నుంచి నరుక్కోవడం, చంపడం, చావడం, ఇదేనా మీరు సాధిస్తున్నది? వద్దు, ఇలాంటి బతుకులు మనకొద్దు. పెట్టుబడులు పెట్టమని అడిగితే ఇండస్ట్రియలిస్టులు మన ప్రాంతం చూసి దండం పెట్టి భయపడి పారిపోతున్నారు. వద్దు వద్దు, నరుక్కోవడం కాదు నాగరికత. ఇప్పటికన్నా మానేయండి. చేతులెత్తి దండం పెడుతున్నా. మీరంతా ఇక నుంచైనా ఫ్యాక్షనిజం మానేస్తారనుకుంటున్నా. ఇక జీవితంలో ఫ్యాక్షనిజం చేయమన్నా. అవునన్నా, మీ బాటలోనే నడుస్తామన్నా. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ డాడీ. నా రక్తం ఎప్పుడు తప్పు చేయదనే నమ్మకం నాకుందిరా. పద.
రైతన్నల ఆత్మహత్యలు ఆపాలి. ఇక ఏ ఒక్క రైతు చావకూడదు. అమ్మా. నాన్నా రాజా, నీ సంకల్పం గొప్పదే కానీ ఇంత మండుటెండల్లో పాదయాత్ర అంటున్నావు. లేదమ్మా, అన్నం పెట్టే రైతన్నలకు నేనున్నానని ధైర్యం చెప్పే నాథుడు లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇకపై నేను బతికుండగా ఏ ఒక్క రైతు చావడానికి వీల్లేదమ్మా. అందుకే ఈ పాదయాత్రమ్మా. ఆశీర్వదించు. విజయీ భవ. వస్తానమ్మా. నాన్న రాజా, నేను నీ తల్లినైనందుకు నిజంగా నాకు గర్వంగా ఉందిరా. మీ పాదయాత్ర విజయయాత్ర కావాలండి. అమ్మలార, అక్కలార, అన్నలార, తమ్ములార, భయపడకండి. మీ కళ్ళల్లో చీకటిని తరిమి కొట్టేందుకు వస్తున్నా. మీ అన్నగా వస్తున్నా, మీ తమ్మునిగొస్తున్నా, మీ బిడ్డగా వస్తున్నా. మీ బతుకును పీడించే కరువు కాటకాల బాధ చంపేందుకు ఆయుధమై వస్తున్నా. పేదవాడు కడుపు నిండ కూడుకైన నోచుకోక ఎముకల గూడై మూలుగుతుంటే, బీదవాడు ఒంటి నిండ గుడ్డ లేక గూడు లేక జీవచ్ఛవమై రోదిస్తుంటే, ఆ ఘోరాన్నే కళ్ళార చూసి కూడా కదలనోడు మనిషేనా? ఈ జన్ముండి ఫలమేమి కరుణ జాలి లేని నాడు ఎదలోనా? నా ప్రజలను కలిసేందుకు, వారి వెతలు తెలిసేందుకు నా ప్రాణం ఒక లెక్క అని గుండె బరువుతో పాదయాత్రని చేస్తున్నా. అమ్మలార, అక్కలార, అన్నలార, తమ్ములార, భయపడకండి. అమ్మలార, అక్కలార, అన్నలార, తమ్ములార, భయపడకండి. ఆదుకునే దిక్కులేక దగా పడ్డ రైతులారా, ఆత్మాహుతి మానుకోండి, మీ అండగా నేనున్నా. కొడుకున్న అనాథలై కుమిలే తల్లిదండ్రులార, కనురెప్పై కాపాడే మీ కొడుకుగా నేలేనా? దారి వెంట ప్రమాదాన పోయే ప్రాణం నిలిపేందుకు ఆయువునై నేనొస్తున్నా. అమ్మలార, అక్కలార, అన్నలార, తమ్ములార, భయపడకండి. అమ్మలార, అక్కలార, అన్నలార, తమ్ములార, భయపడకండి. ప్రతిభ ఎంత ఉన్నగాని చదువుకునే వీలు లేని విద్యార్థుల గుండెల్లో ఆవేదన తెలుసుకొని, మాయ రోగమేదో వస్తే వైద్యానికి డబ్బు లేక కుమిలి చచ్చిపోయే నిర్భాగ్యుల గాథ విని, అగ్నిగుండమై మండే సూర్యుడు కూడా బెదిరిపోవు గుండె మంటతో వస్తున్నా. అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, అన్నలారా, నా ప్రియమైన తమ్ముళ్ళారా, చెల్లెల్లారా,
మీ అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నా. నాపై నమ్మకంతో నన్ను ముఖ్యమంత్రిని చేసిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మేము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడేలా ఉచిత విద్యుత్తునిస్తామని మాట ఇచ్చాం. ఆ వాగ్దానం ప్రకారమే నా తొలి సంతకం ఆ ఫైల్ పైనే పెడుతున్నా. దేవుడల్లే నీవు మాకు తోడుగుండి నీడగుండి ముందుకి మమ్ము నడిపిస్తుంటే ఏట పడిన గుండె తోటి దండులాగా కదిలి మేము నీ వెనువెంటే అడుగేస్తుంటే ఈ శక్తైన లోకాన నడుస్తున్న నిన్ను నిలువరించేనా ఏ నేతైనా జీవితాన మాకు ఇంత ఓదార్పునిచ్చేనా జనమే నీ సైన్యంగా జయమే నీ ధ్యేయంగా సేవే నీ మార్గంగా చేరు కీర్తి శిఖరాన్ని నీ స్ఫూర్తికి నీ నిరతికి ఇదే మా వందనం నీ స్ఫూర్తికి నీ నిరతికి ఇదే మా వందనం నీ స్ఫూర్తికి నీ నిరతికి ఇదే మా వందనం నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్, మ్మ్. ప్రతిపక్షంలో ఉన్న పొలిటికల్ లీడర్ మర్డర్ కేసులో మీ అబ్బాయి హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం సార్? ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కొత్తేమీ కాదు కదమ్మా. ఒకప్పుడు నా తండ్రి మీద ఆరోపించారు, తర్వాత నా మీద ఆరోపించారు, ఇప్పుడు నా కొడుకు మీద ఆరోపిస్తున్నారు, రేపు నా మనవడి మీద ఆరోపిస్తారు. దానికేం చేస్తామమ్మా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దానికి ఎవరు అతిథులు కారు. కానీ వేలెత్తి చూపేవారికి తల ఎత్తి సమాధానం చెప్పడం నా ధర్మం. అందుకే ఈ కేసుని సిబిఐకి అప్పగించాం. నేరం రుజువైతే నడి రోడ్డు మీద ప్రజల సమక్షంలో అతనెవరైనా ఉరి తీయాలి. నాన్న జగన్, డాడీ, చట్టానికి ఎవరైనా ఒక్కటే. నాకు నా వాళ్ళని పరాయి వాళ్ళని తేడా లేదు, ఇన్క్లూడింగ్ మీ అండ్ మై సన్. వస్తాను. మీ అభిప్రాయం సార్? నాన్నగారు చెప్పింది మొత్తం విన్నారుగా, నా మాట కూడా అదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ప్లీజ్. డాడీ, చూడండి, ప్రజలు ఏది కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా నడుచుకోవడమే మన కర్తవ్యం. ఓకే? అలాగే డాడీ. రే బన్నీ, నేను వచ్చానని ఎలా తెలుస్తుందిరా నీకు?
రాగానే వచ్చేస్తావు. తిన్నావా? సూర్యుడు సార్, టైం లేదు, భోంచేసి వెంటనే బయలుదేరు. అలాగే సార్. ఏ నెల పెన్షన్ లాగడానికి వీల్లేదు. కావాలంటే నా రిలీఫ్ ఫండ్ లోంచి శాంక్షన్ చేయండి అయ్యా. అర్థమైందా? ఓకే. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ సీఎం మీరే అంటున్నారు. కాకపోతే మనల్ని ఓడించడమే ధ్యేయంగా అన్ని పార్టీలు కలిసి కృషి చేస్తున్నాయి. మనకు పదవులు ముఖ్యం కాదు, పేద ప్రజలకేం చేశామన్నదే ఇంపార్టెంట్. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ రా. నువ్వేం వరి అవ్వద్దు. ఎవరేమనుకున్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. ధైర్యంగా ఉండు. మీ మొండి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీనికంతటికి వైఎస్ఆర్ పాలన ప్రజలకు చెరువులో ఉందనే విషయాన్ని రుజువు చేస్తుంది. అన్ని పార్టీలు కలిసినా కూడా ప్రజలు వైఎస్ఆర్కే పట్టం కట్టారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి అను నేను మనసా వాచా కర్మన రాజ్యపాలన చేస్తానని ప్రజల ముందు ప్రమాణం చేస్తున్నా. ఏ విధమైన బంధుప్రీతికి లొంగనని, చట్టాన్ని ఉల్లంఘించనని, నా విధి నిర్వహణలో చిత్తశుద్ధితో ఉంటానని ప్రమాణం చేస్తున్నా. నమస్తే నమస్తే. ఏం పెద్దమ్మా, బాగున్నావా? మీ దయ వల్ల బాగున్నానయ్యా. నా మనోడికి ఉద్యోగం లేదయ్యా, ఏదైనా పని ఇప్పిస్తే. ఈ పెద్దమ్మ పని లేట్ చేయొద్దు. అలాగే సార్. నువ్వు చల్లగా ఉండాలి నాయనా. మరేం పర్వాలేదు, నేను చెప్పాను. నమస్తే సార్. బాగున్నారా సార్? ఏంటి? నేను ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఎడ్యుకేషన్ లోన్ గురించి మీ హెల్ప్ కోసం. సంతోషం. థ్యాంక్ యూ సార్. మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి. ఓకే సార్. ఆగండి ఆగండి. అయ్యగారిని చూసి వెళ్ళిపోతాను బాబు. నా మనవడికి ఒంటో బాగోలేదు. అయ్యో అలాగా? ఎప్పటి నుంచి అమ్మా? వారం రోజుల నుంచి ఏమీ తింటలేదయ్యా బాబు. చాలా భయపడుతుంది. జాండీస్ సిమ్టమ్స్ కనపడుతున్నాయి. ఇప్పటికే లేట్ అయింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మంచి కార్పొరేట్ హాస్పిటల్ చేర్పించండి. తప్పకుండా వెళ్ళండి అమ్మా. మరేం పుణ్యాత్ములయ్యా మీరు. నమస్తే. బాబు ఒకసారి అయ్యగారికి దండం పెట్టుకుని వెళ్ళిపోతాను. సెక్యూరిటీ వాళ్ళని పంపించండి అయ్యా. అలాగే సార్. అయ్యా. అయ్యో ఏంటి పెద్దాయన, ఏంటి మీ సమస్య? నాకు వచ్చిన పెద్ద కష్టం మీ వల్లే తప్పిపోయింది బాబు. ఏమైంది? మా వాడి పనిలోకి వెళ్తుంటే ఓ లారీ వచ్చి గుద్దేస్తే మీరు పంపిన బండిని వచ్చి ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ఆసుపత్రిలో ఆయన ఎట్టా బతికించుకోవాలని బుర్రల బద్దలు కొట్టుకుంటుంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఆ డబ్బులు కూడా మీరే ఇచ్చారని తెలిసి మీకు దండం పెట్టి వెళ్దామని వచ్చాను బాబు. ఆ కనిపించని దేవుడు ఎట్టా ఉంటాడో మాకు తెలియదు.
కనిపించే మీరే మా దేవుడు బాబు. అయ్యో పెద్ద ఆయన, అయ్యా. ఇలా రా పెద్ద ఆయన. ముఖ్యమంత్రిగా అది నా బాధ్యత, మిమ్మల్ని అందరిని చూసుకోవాలిగా బాబు. అది నా కర్తవ్యం కూడా. అట్లాగే. మీ వాడు మంచిగా ఉన్నాడుగా? మంచిది. నమస్తే నమస్తే. మీరు కలకాలం చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి. వావ్, ఆర్డినరీ పర్సన్స్ లా ఎలా కష్టపడుతున్నారో చూడు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. సీఎం గారి శ్రీమతి, కూతురు, కోడలు, మీరు కూడా ఇలా కష్టపడుతున్నారంటే ఎంతో గ్రేట్ మేడం. మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందమ్మా. సీఎం గారి ఇంటర్వ్యూ తీసుకోవాలి. సార్ రెస్ట్ తీసుకుంటున్నారా మేడం? ఆయన రెస్ట్ తీసుకోవడం ఏంటమ్మా, ఒకసారి అటు చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను సార్. మంచిది, చెప్పండి. సార్, మీరు కొత్తగా ప్రవేశపెట్టబోతున్న రచ్చబండ కార్యక్రమం గురించి వివరిస్తారా? మేం ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేదవాడి చేరువలోకి తీసుకెళ్లడమే ఈ రచ్చబండ లక్ష్యం అమ్మా. సార్, మీకు ఇష్టమైన ఇడుపుల పైకి వస్తే రెస్ట్ తీసుకోవడానికి అనుకున్నాం, కానీ మీరు రెస్ట్ తీసుకునే రోజు వస్తే ఇక్కడే తీసుకుంటానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదమ్మా. దానా దా బా తినండి. నువ్వు తీసుకో. రండి, త్వరగా రండి. అందరూ వచ్చారా? కూర్చోండి. ఇవాళ టైం దొరికిందర్రా మీ నాన్నకి మనందరితో కలిసి భోజనం చేయడానికి. రండి, పట్టండి. ఏం చేసావు? అయ్యో నేను తింటానులే, పిల్లలకి పెట్టు. తినకపోతే నా కొడుకు పెట్టుకుంటాను. రారా తిను, నువ్వు తిను. తీసుకో. బాగుందా? బాగుందా అమ్మా? నువ్వు చేశాక బాగుండదా? కూర వండించు. ఇదిగోండి మీకు ఇష్టమైన కూర. థ్యాంక్ యూ. రండి, నా చేతి ముద్ద ఒకటి తినండి. రండి తినండి. అమ్మా, నా చేయి కొరికేశారా మీ నాన్న? చూడు. అయ్యో, మంచిది తాగు, తాగు. వీడికి పొరమారింది మీ వల్లే. సర్దుకుందా? ఈ మధ్య చిక్కినట్టుంది, దాన బాగా పెట్టమా. జాగ్రత్త. పదండి. మీకు ఇష్టమైన ఆవును చూసుకోవడానికి వెళ్ళారా? అవును, అదిగో పాము. గుడ్ మార్నింగ్ డాడ్. ఏంటి ఎంపీ గారు పొద్దున్నే ల్యాప్టాప్ పట్టుకొని వచ్చారు? మీరు పర్మిషన్ ఇస్తే ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి ఎంపీ గారు. మీరెన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తున్నారు. అయినా కూడా ప్రజలు అధిక ధరల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అవును, దీని గురించి నేను మదన పడుతున్నాను. ఈ ధరలను నియంత్రించాలంటే మొట్టమొదటిగా ఈ దళారీ వ్యవస్థను రూపుమాపాలి. రాత్రనక పగలనక కష్టపడి పండించే రైతుకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. కానీ అదే పంట వినియోగదారుడి చేతికొచ్చేసరికి దాని ధర 4 రెట్లు పెరుగుతుంది. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అధిక ధరలు తగ్గించడానికి నేను డేటా తయారు చేశాను. మీరు పర్మిషన్ ఇస్తే ఆ డేటాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్. మన రాష్ట్రంలో ఉన్న సుమారు 20,000 గ్రామాలను 4,000 యూనిట్లుగా చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడేలా ఈ వ్యవస్థను రూపుదిద్దొచ్చు. దీనివల్ల రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది, వినియోగదారుడికి కూడా అన్ని వస్తువుల్ని తక్కువ ధరలకు అందించగలుగుతాం. అంతేకాకుండా దీనివల్ల ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉంది. కంగ్రాచులేషన్స్ ఎంపీ గారు. థ్యాంక్ యూ సార్. మీలాంటి యువత ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్తో రావడం ఈ దేశానికి ఎంతో అవసరం. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ సన్, ఈ రోజు కోసమేరా నేను ఎదురు చూసింది.
ఎన్ని జన్మలైనా కోరుకున్నదొకటే మీ భార్యగానే పుట్టాలి అనుకున్నా. దేవుడెవరైనా వేడుకున్నదొకటే మీరు లేని జన్మ ఇవ్వొద్దు అంటున్నా. ఎన్ని జన్మలైనా కోరుకున్నదొకటే మీ భార్యగానే పుట్టాలి అనుకున్నా. దేవుడెవరైనా వేడుకున్నదొకటే మీరు లేని జన్మ ఇవ్వొద్దు అంటున్నా. మీ చల్లనైన చూపు నీడ మేము పొందటం ఈ జన్మలోను చేసుకున్న పుణ్యమే కదా. మీ గుండెలోన కాస్త చోటు నాకు దక్కటం ఈ జన్మలోన అందుకున్న భాగ్యమే కదా. మీ ప్రేమ కన్నా గొప్పదైన స్వర్గమేది లేదని. ఎన్ని జన్మలైనా కోరుకున్నదొకటే మీ భార్యగానే పుట్టాలి అనుకున్నా. దేవుడెవరైనా వేడుకున్నదొకటే మీరు లేని జన్మ ఇవ్వొద్దు అంటున్నా. ప్రేమతో పెంచిన శ్వాస మీదేనని, మాటలో నడతలో మీ గుణం ఉందని. నలుగురు పలికిన మాట మా గుండెకి తెలియని హాయితో స్ఫూర్తినిస్తుందని. నీడలాగా సాగితే కండల నిండా పౌరుషం, కళ్ళలోన జమ్మని కాంతులు పొంగదా. చేతి స్పర్శ తాకితే గుండెల నిండా సంబరం, ఇంత కమ్మనా అని ఊయలలో గదా. ఏ చోట ఉన్నగాని మీ తలంపు ధైర్యమే కదా. ఎన్ని జన్మలైనా కోరుకున్నదొకటే మీ కొడుకుగానే పుట్టాలి అనుకున్నా. దేవుడెవరైనా వేడుకున్నదొకటే మా నాన్న మీరే కావాలి అనుకున్నా. నుదుటిపై కుంకుమై గుండెలో ప్రాణమై తోడుగా నీడగా మీరు ఉండాలని. ఎప్పుడు చెరగని నవ్వు నా కళ్ళకి పున్నమి వెన్నెలై వెలుగు పంచాలని. అర్ధనారీశ్వరం అంటేను నేనని నిన్ను నన్ను చూసిన లోకం పాడదా. అంతమంటూ లేనిది మన బంధం ఒకటేనని ప్రేమ అన్న మాటకి అర్థం నువ్వు కదా. నీ తోడు అందుకున్న నేను గొప్ప జాతకుండని. ఎన్ని జన్మలైనా కోరుకున్నదొకటే మీ వాడిగానే పుట్టాలి అనుకున్నా. దేవుడెవరైనా వేడుకున్నదొకటే మీ మధ్యలోనే ఉండాలి అంటున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే తమ్ముళ్ళు. నమస్తే. కంగ్రాచులేషన్స్ సార్. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఓహో, థ్యాంక్ యూ అమ్మా. ఒక సందర్భంలో మీరు 60 సంవత్సరాలకి రిటైర్ అవుతామన్నారు. మాట తప్పను మడమ తిప్పను అన్నది మీ నైజం. మరి మీరు మాట తప్పారేమో సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అయ్యా, వెరీ గుడ్ క్వశ్చన్.
ఈ విషయం మీద నేనెప్పుడు నాలో నేను మదనపడుతూనే ఉంటాను. ఇంతకీ మీరు 60 సంవత్సరాలకి ఎందుకు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు సార్? చెప్తా. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో యువతకు రాజకీయాల్లో అవకాశం రావాలంటే మాలాగా 60 ఏళ్లు నిండిన వాళ్ళు రిటైర్ కావాల్సిందేనమ్మా. అవును సార్. ఇంతకీ మీ రాజకీయ వారసుడు ఎవరు సార్? నాకు తెలిసి రాజకీయాల్లో వారసత్వం ఉండదు, ఉండకూడదు కూడా. పేద ప్రజల మనసు తెలుసుకొని వారి కష్టాలను పంచుకునే పెద్ద మనసున్న ప్రతి ఒక్కరూ నా రాజకీయ వారసులే. వరుణవాయు అగ్ని ఆకాశ ధరణి దేవతల్లారా 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 చరాచర జగత్తుకు ఆధారమైన వరుణ వాయు ఆకాశ ధరణీ దేవతల్లారా, జనన మరణాలకు సంబంధించిన మహాకాల చక్రం అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతంగా పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఓ మహనీయుడి యొక్క ప్రాణాపహరణ కార్యాన్ని మీ ద్వారా నిర్వర్తించాలని సంకల్పించాను. ఆ మహామనుషిని మీ మనోనేత్రాలతో దర్శించి నా సన్నిధికి చేర్చండి. సార్, మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను సార్. అడగమ్మా. సార్, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అదెలా సాధ్యం సార్? నేను ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటా. కల్మషం లేని మనసు ఎప్పుడూ నవ్వుతూ ఉంటుందమ్మా. మీరు కాలాన్ని శాసించే కర్మయోగిలా ఎప్పుడు టైం ఎందుకు చూసుకుంటారు? అమ్మా, మనకు దేవుడిచ్చిన టైము చాలా తక్కువమ్మా. ఉన్న టైంలోనే వీలైనంత ఎక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే నేను కాలంతో పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సార్, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తే వాటిని పట్టించుకోకుండా మీరు సహాయం చేస్తారంటారు. దాని మీద మీ అభిప్రాయం సార్? చూడమ్మా, నాకెవ్వరితోనూ శత్రుత్వం లేదు. నా పోరాటమంతా సమస్యల మీదే, వ్యక్తుల మీద కాదు. సార్, మీకు పల్లెలన్నా పల్లె ప్రజలన్నా ఎందుకంత అభిమానం సార్? చూడమ్మా, అన్నం పెట్టే రైతు ప్రగతి పదంలో ఉంటే ప్రతి రంగం దానంతటదే అభివృద్ధి సాధిస్తుంది. అందుకేనమ్మా పల్లెలన్నా పల్లె ప్రజలన్నా నాకెంతో అభిమానం, నా ప్రాణం. సార్, స్నేహం అనే పదానికి సూచికగా మిమ్మల్నే ఉదాహరణగా చూపిస్తారు. దాని మీద మీ ఫీలింగ్ సార్? స్వార్థం లేని స్నేహం ఎప్పుడూ చిగురిస్తూనే ఉంటుంది. అది చిరకాలంగా ఉంటుంది. అంతేనమ్మా, అదే నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. సామాన్య మానవుడి ప్రాణాలను అవలీలగా తీసే ఆ యమపాశాన్ని వెలవెలపోయేలా చేసి ప్రాణాలు కాపాడుతున్న ఈ మహనీయుని ప్రాణాలు దేవదేవుడు తీసుకువెళ్ళలేకే మనకి ఈ కార్యాన్ని అప్పచెప్పినట్టున్నారు. ఆ యముడికి కన్ను కొట్టి దేవదేవుడితో మొరపెట్టుకున్నాడు కాబోలు. ఎంతటి ఆశ్చర్యము! ఆ గోమాతలోని అంతర్మదనం పరికించారా? ఆ పశుఘోష స్పష్టంగా వినపడుతోంది. ఆ మహానుభావుడి ప్రాణాలకు బదులు తన ప్రాణాల్ని తీసుకెళ్ళమని రోధిస్తూ మొరపెట్టుకుంటోంది. ఆ దేవదేవుడు మనల్ని పంపించడానికి కారణం ఇప్పుడు అర్థమైందిగా. కర్తవ్యమే ముఖ్యం. పదండి. కర్తవ్యమట కర్తవ్యం. ఏమండి? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. దేవుడా, ఉన్న టైం చాలా తక్కువ. ఈ ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తయ్యేటట్టు చూడు ప్రభువా. ఇదంతా రెస్ట్ లేకపోవడం వల్లే.
చూడండి. ఏమవుతులే విజయ, అయ్యో, నిన్నటి వరకు అసెంబ్లీ, ఈ రోజు నుంచి రచ్చబండి అంటున్నారు. ఏం కాదులే విజయ, టెన్షన్ పడకు. మీ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఉండండి, టాబ్లెట్స్ తెస్తాను. హా, ఎదురు చూస్తుంటారు విజయ, తప్పకుండా వెళ్ళాలి. మీరెప్పుడూ ఇంతేనండి. నాన్నగారికి ఒంట్లో బాలేదు. అవునా? అయినా బయలుదేరుతానంటున్నారు. నువ్వైనా చెప్పు నాన్న. నేను చెప్తాలే మమ్మీ, నువ్వేం కంగారు పడుకు, సరేనా? దేని మాటైనా వింటే బాగుండు. ఏం తల్లి, ఇంత తొందరగా లేచావు ఈరోజు? మీతో కాసేపైనా మాట్లాడదామని డాడీ. మీరు ఈ మధ్య బిజీగా ఉంటూ మాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం లేదు. పోనీ నైట్ ఇంటికొచ్చాక మాట్లాడదాము అంటే పాపం మీరేమో టైర్డ్ అయిపోయి ఉంటారు కదా. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను డాడీ. సారీరా, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. డాడీ, మీ ఒంట్లో బాగాలేదని మమ్మీ కూడా ఎందుకు ఫీల్ అవుతోంది. నిన్నటి వరకు అసెంబ్లీ అని చాలా బిజీగా ఉన్నారు కదా. ఇవాళకి రెస్ట్ తీసుకోండి డాడీ, ప్లీజ్ డాడీ. తప్పదమ్మా, ఎన్నో సమస్యలతో ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళాల్సిందేరా. అంతేనా? నా బంగారు తల్లి నన్ను అర్థం చేసుకుంటుంది. ఓకే సరే డాడీ. ఓకే. విన్నావుగా, నీ అంతరార్థము నా అంతరార్థము ఒకటే. ఆ దేవదేవుని ఆజ్ఞానుసారమే ఆహా, ఏమా దివ్య తేజస్సు. దేవదేవా, ఏమిటి మాకి పరీక్ష? ఏంట్రా, ఏంటి ఏదో డల్గా ఉన్నావు? అసలు నీ బాధ ఏంటి? దా దా. In the name of God, Jesus loves everybody. We are all the servants of God. Service to man is service to God. Amen. Amen. जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्ममृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యము విజయ, విషయము విజయ. ఏంటి ఇలా జరిగింది? దా విజయ, కూర్చో. ఏమండి, అసలు నీరసంగా ఉన్నారు. కనీసం ఈ ఫ్రూట్స్ అయినా తిని వెళ్ళండి. విజయ, మరి నన్ను చిన్నపిల్లని చేసేస్తున్నావు. టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. వస్తాను. ఏమండి, వాతావరణం కూడా బాలేదు. అది హెలికాప్టర్లో అంటున్నారు. అది కాదు విజయ, వస్తానని చెప్పాను, ఎదురు చూస్తుంటారు. వాతావరణం సరిగ్గా లేకపోతే తిరిగి వచ్చేస్తానుగా. నాకు ఒంట్లో బాగోలేదని ఫీల్ అవుతున్నావా? విజయ, ఏమైంది? ఏం లేదండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే. ఏ బన్నీ, ఏంట్రా అసలు పొద్దున్నుంచి ఏంటి నీ బాధ?
వరుణదేవా, ఆ మూగజీవి బాధను గమనించిదిరా? చూసారా, దీనికి కూడా మీరు వెళ్ళడం ఇష్టం లేదు. ఓహో అదా, తప్పదురా బన్నీ. బాయ్. ఏంటి మేడం గారు, ఏదైనా మంచి కార్యక్రమానికి నేను బయలుదేరే ముందు హారతిచ్చి పంపేదానివి. అయ్యయ్యో, ఏంటి రోజు మర్చిపోయావా? లేదండి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏమండి, బయలుదేరుతాను. ఏమిటి అపశకునం? విధి కూడా విధాత రాతను అనుసరిస్తోందా? పార్వతీ పరమేశ్వరుల్లాంటి ఆ దంపతులను కాసేపట్లో మనమే విడదీయబోతున్నామా? మనం 5గురం కలిసి ఆ పుణ్యస్త్రీ 5వ తరాన్ని తీసుకువెళ్ళి అన్యాయం చేస్తున్నామనిపిస్తుంది. ఇటువంటి మహామనిషిని తీసుకువెళ్ళుటకు మనసు మనస్కరించుట లేదు. తమకింత కఠిన వైఖరి తగదని ఆ దేవదేవుని ప్రార్థించి ఈయనకు ప్రాణభిక్ష పెట్టమని అర్థిస్తాను. వలదు వలదు, ఆయన ప్రాణాల్ని మనం తీసుకెళ్ళాలి. అదే మన తక్షణ కర్తవ్యం. కర్తవ్యం కర్తవ్యం అంటున్నారు కదా, ఆ కర్తవ్యం ఏదో మీ చేతుల మీదే కానివ్వండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటయ్యా, అంతా రెడీయేనా? ఎవ్రీథింగ్ రెడీ సార్. అయ్యా ఉండవయ్యా, అయ్యా సీఎం గారు బయలుదేరుతున్నారు. పేద బ్రాహ్మణుండయ్యా, నా కూతురికి ఆపరేషన్ చేయకపోతే చనిపోతుందయ్యా. ఏదైనా సాయం చేయండి అయ్యా. ఏది? మరేం భయపడద్దయ్యా, నీ కూతురికి ఏమీ అవ్వదు. నీ కూతురి ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు. సరేనా? మీ రుణం తీర్చుకోలేనయ్యా. నమస్తే నమస్తే. బయలుదేరదామా? ఒక సామాన్యుడి కూతురు చనిపోతుందంటేనే చెల్లించి సహాయం చేసిన ఇటువంటి మహానుభావున్నా మనం మోసం చేసేది. అంతటి మహానుభావుని ప్రాణాలు తీసుకెళ్తే కోట్లాది మందికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. వీల్లేదు, ఆయన ప్రాణాలు తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఆ దేవదేవుని ఆజ్ఞను ధిక్కరించైనా సరే ఈయన ప్రాణాలను కాపాడటమే మన తక్షణ కర్తవ్యం. మనకున్న శక్తులన్నీ ఉపయోగించి ఆ మహామనిషిని కాపాడుకుందాం. ఆ దేవదేవుని సంకల్పాన్ని కూడా కాదని ఆయన ప్రాణాలని కాపాడగలుగుతున్నాం. మనం చేస్తున్న పనిని ఆ సర్వాంతర్యామి గ్రహించలేదు కదా. పంచభూతాల్లారా, మీ మనోవాంఛ నాకు అర్థమైనది. ఆ మహనీయుని ప్రాణాలను కాపాడాలని మీ సంకల్పాన్ని హర్షిస్తున్నాను. మీరు తక్షణమే బయలుదేరి నా చెంతకు రండి. దేవదేవుడు మన మనోవాంఛను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞులు. నేటి ఉదయం రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరుకి బయలుదేరిన ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించడం లేదు. ఏటీసీ సిగ్నల్స్ కి జాడ దొరకడం లేదు. ఈ వార్త తెలిసిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కానీ ఎక్కడో ఒక చోట మన ప్రియతమ ముఖ్యమంత్రి సురక్షితంగా ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఎక్కడున్నారో వెతకండి. క్రాఫ్ట్ రేస్ అయ్యే వరకు. అయ్యా అదేనయ్యా, సప్త సముద్రాలు దాటి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి మా రామయ్య తండ్రికి అప్పగించావు కదయ్యా. అట్టాగే మా రాజనేడు నడ కనిపెట్టి మా దేవుడిని మాకు అప్పగించయ్యా. నీ
నీకు ఎన్ని కొబ్బరికాయలు కావాలంటే అన్ని కొబ్బరికాయలు కొడతావు. మా దేవుడు మాకు చూపించు తండ్రి. దయగలవో ప్రభువా, మా పేదల పెన్నిదైన రాజన్న ఎక్కడున్నా క్షేమంగా తిరిగి మా వద్దకు వచ్చేటట్టు చూడు తండ్రి. మా ప్రార్థన ఆలకించి మా కోరిక మన్నించు ప్రభువా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురవలసిన అవసరం లేదని అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నారు. మా కొంచెమైనా అన్నం తినమ్మా, నీరసం వస్తుందమ్మా. ప్లీజ్ మమ్మీ, బాధపడొద్దమ్మా. నాన్నగారికి ఏం కాదు. ప్లీజ్ మమ్మీ, భయపడకు మమ్మీ. నాన్నగారు క్షేమంగా తిరిగి వస్తారు మమ్మీ. డిపార్ట్మెంట్లన్నింటినీ అలర్ట్ చేయండి. నిన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయ్యో మన పేదల పెన్నిది దీనదయానిధి జనమన సారథి కనుమరుగైనాడా. అయ్యయ్యో చిరునవ్వుల చల్లని చూపుల అభయ ప్రసాదుడు మనకిక కనరాడా. ఈ ఘోరమేల చేసినావు దేవుడా, మా దేవుడై నీకు పోటీ అయినాడా. నీ పూజలన్నీ ఆయనందుకున్నాడా, అది ఓర్వలేని నీకు పగవాడైనాడా. ఎంతేర్చినా ఎద పగిలినా మా దేవుడింక రాడా. అయ్యో మన పేదల పెన్నిది దీనదయానిధి జనమన సారథి కనుమరుగైనాడా. అయ్యయ్యో చిరునవ్వుల చల్లని చూపుల అభయ ప్రసాదుడు మనకిక కనరాడా. మా దేవుణ్ణి మా నుండి వేరు చేసి నువ్వు దేవుడివా? పొట్టి బండరాయివి. మా రాజన్ని దేవుడైతే నిన్నెక్కడ మర్చిపోతావోనని మా దేవుణ్ణి తీసుకెళ్ళిపోయావు. నువ్వు అనుకున్నావేమో ఆయన తీసుకెళ్ళానని. ఆయన్ని మా అందరి హృదయాల నుండి వేరు చేయలేవు. మా బాధలన్నీ చూసి లోలోన తను కొమిలాడా. అవి తీర్చు ఆలోచనలో నిదురన్నదే మరిచాడా. అలుపన్నదే లేకుండా కాలంతో పరిగెత్తాడా. ఆ పన్నులను ఆదుకునే దారుల్ని శోధించాడా. జన హృదయమే కుంగితే ఊపిరైనాడా. నడివీధి బతుకులకు నీడల్లే నిలిచాడా. అటువంటి మహనీయుడింకలేడు అని తెలిసి ఆ బాధ భరించేదేలా. అయ్యో మన పేదల పెన్నిది దీనదయానిధి జనమన సారథి కనుమరుగైనాడా. అయ్యయ్యో చిరునవ్వుల చల్లని చూపుల అభయ ప్రసాదుడు మనకిక కనరాడా. దాహాగ్నిలో అల్లాడే ఆర్తజన రక్షణ కోసం భగీరథ
రథుడు తానైపోయి జలరక్షణను చేశాడా. కని పెంచినోళ్లే తిరిగి కన్నోళ్లను దిలేస్తుంటే తను పెద్ద కొడుకుగా మారి అభయాన్ని అందించాడా. ప్రకృతిని ఎదురించి జలధార కురిపించాడా. ప్రతి బ్రతుకులో నవ్వు చూడాలని తప్పించినాడా. ఆ మహాదుర్గాన్ని దేవుడే దయ్యమై నిలువునా కూల్చివేశాడా. ఆయన ఆత్మ శాంతించాలంటే దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకో. మా ఆత్మ బంధువును మా నుండి విడదీశానని ఆనందపడుతున్నావా దయలేని దైవమా. మా ఆత్మతో ముడిపడిన అభిమాన బంధనాలను విడతీసుకెళ్ళిపోవటం నీ వల్ల సాధ్యమా. నడిచేటి దైవాన్ని మా ముందు సృష్టించి మైమరచి చూస్తుంటే మా గుండెలో నువ్వే గుణపమే దింపేసి ప్రాణాలు పోతుంటే బండరాయిలా పడున్నావా. అయ్యో మన పేదల పెన్నిది దీనదయానిధి జనమన సారథి కనుమరుగైనాడా. అయ్యయ్యో చిరునవ్వుల చల్లని చూపుల అభయ ప్రసాదుడు మనకిక కనరాడా. పంచభూతాల్లారా, యుగయుగాలుగా కాలచక్ర ధర్మానికి ఏ ఒక్కరూ అతీతులుగారు. రాగద్వేషాలకు అతీతంగా ఉండవలసిన మీరే ఆయన మంచితనానికి పులకించి ప్రేమించి మీ కర్తవ్యాన్ని మరిచారు. అందువలననే మీ చేతుల మీదనే ఈ కర్తవ్యాన్ని నిర్వహింపజేశాను. ఎందుకు ఎందుకు దేవదేవా మమ్మల్ని ఏమార్చే ఇటువంటి భగవంతుడే అబద్ధం ఆడితే సృష్టిలో ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది యుగ ధర్మం. 60 ఏళ్లుగా ప్రజల కోసమే పరితపించాడు. ఆఖరి క్షణం వరకు అవిశ్రాంతంగా జనం కోసమే ఆయన జీవిత కర్తవ్య నిర్వహణ పూర్తి చేసి అలసిపోయాడు. అయితే దేవదేవా ఒక రోజంతా ఆయన ఏమైపోయాడో తెలియనివ్వకుండా ఎందుకు అంత ఆందోళన గురి చేసినట్టు? 24 గంటలు ఆలస్యంగా తెలిస్తేనే ఎన్ని గుండెలు ఆగిపోయాయో చూశారుగా. కనీసం ప్రజలకు చివరి చూపు కూడా దక్కనివ్వకుండా ఎందుకు ఇలా చేశారు దేవదేవా? కోట్లాది మంది కళ్లల్లో నిత్యం కదలాడే ఆ చిరుదరహాసాన్ని కాదని ఆయన నిర్జీవ ముఖాన్ని ప్రజలు చూసి తట్టుకోలేరు. చిరునవ్వు మాత్రమే వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని అలా చేశాను. కాలి నడకన తప్ప చేరుకోలేని కొండ కోనల్లో దండకారణ్యంలో ఆయన్ని బలి తీసుకోవడం మీకు బాధగా అనిపించలేదా? ఇది మీకు సబబేనా? పాదయాత్ర అంటే పవిత్రంగా భావించే ఆయనను దర్శించాలంటే ఆయనను ఇష్టపడే ప్రజలు కూడా పాదయాత్రతోనే చేరుకోవాలని అలా చేశారు. కోట్లాది మంది పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే ఆయన తపన. అందుకే ఆయన అనేక పథకాలు ప్రాజెక్టుల్ని ఆరంభించారు. కానీ ఆయన కోరిక తీరకుండానే తమరు అవి ఆగడం అసాధ్యం. ఆయన మనస్సు ప్రజలతోనే ముడిపడి ఉంది. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన వేసిన బాటలోనే ఏ పాలకుడైనా నడవాల్సిందే. అలా కాని పక్షంలో ప్రజలే సహించరు. ఆయన ప్రతిరూపం ప్రజలతోనే ఉన్నాడు, ప్రజల మధ్యే ఉన్నాడు, ప్రజల కొరకే ఉన్నాడు. అదిగో ఒక్కసారి మీ మనోనేత్రాలతో ఆ సత్యాన్ని మీరే వీక్షించండి. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా, భయపడకండి, భయపడకండి. మీ బాధలలో ఓదార్పుగా సేద తీర్చు అన్నలాగా నేనున్నా. ఆ మహాత్ముని బాటలోని మీకు ధైర్యమిచ్చేందుకు వస్తున్నా. మీ అండగా నేనున్నా, మీ తోడుగా నేనున్నా, మీ నీడగా నేనున్నా. మీ చుట్టూ ముసురుకున్న ఆవేదన తీర్చేందుకు మీ వాణ్ణై ఓదార్పుగా వస్తున్నా. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా, భయపడకండి, భయపడకండి. అమ్మలారా, అక్కలారా, అన్నలారా,
భయపడకండి భయపడకండి. బడా దేవదేవా, ఏమి నీ లీల? ఆ మహానుభావుడి వారసత్వాన్ని ఈ విధంగా అందజేశావా? నమస్తే అమ్మా, నమస్తే అక్క, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే నమస్తే.